వెల్కమ్ టు మేఘనాస్ కిచెన్. నేను మీ క్లారా జ్యోతుల. ఈరోజు నేను వెజిటబుల్ బిర్యానీతో మీ ముందుకు వచ్చానండి. చూస్తున్నారు కదా, చాలా టేస్టీగా ఉంది. ఇందులో అన్ని వెజిటబుల్స్ కలిపి చేసుకుంటాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. హెల్దీ ఫుడ్ కూడా. ఒక వెజిటేరియన్ పీపుల్ మాత్రమే కాకుండా నాన్ వెజిటేరియన్ ఎవరైనా చేసుకుని తినగలిగినటువంటి డిష్ అండి. అంత బాగుంటుంది ఈ బిర్యానీ. మనం ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చు. మనకి అన్ని వెజిటబుల్స్ ఇంట్లోనే ఉంటాయి కాబట్టి చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. మీకు వీకెండ్లో కానీ ఎప్పుడు టైం ఉన్నా సరే, ఈవినింగ్ టైంలో, లంచ్ టైం కానీ, డిన్నర్ టైం కానీ యూస్ చేసుకోవచ్చు అనమాట. అలాగే వెజిటబుల్ బిర్యానీకి ఏమేమి కావాలో మనం ఒకసారి చూద్దాము. నేను ఈ వెజిటబుల్ బిర్యానీ కోసం ఒక బాస్మతి రైస్ ఒక గ్లాస్ తీసుకున్నానండి. నార్మల్ రైస్ కాదు, ఇది బాస్మతి రైసే. ఒక 10 minutes కడిగేసి నానబెట్టుకున్నాను. ఈ బిర్యానీకి కావాల్సిన వెజిటబుల్స్ మసాలాలు ఏమేమిటో చూద్దాం. ఇప్పుడు 1 కప్పు నేను బంగాళదుంపలు కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే బీన్స్ కూడా 1 కప్పు తీసుకున్నానండి. క్యారెట్ కూడా కడిగేసి కట్ చేసి పెట్టుకున్నాను. ఇందులో ఉన్నటువంటివి పుదీనా, కొత్తిమీర, ఒక పచ్చిమిర్చి, అలాగే 1 టమోటా. ఈ 4 కలిపి నేను మిక్సీ వేసుకుంటాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ తీసుకున్నాను. 1 కప్పు ఆనియన్స్ కూడా తరిగి పెట్టుకున్నాను. నెక్స్ట్ జీరా అండి, 1 స్పూన్ అది. తర్వాత బిర్యానీకి ఏమేమి కావాలో బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, లవంగాలు అన్నీ కలిపి 1 కప్పులో వేసుకున్నాను. షాజీరా కూడా ఉంది అందులో. ముందు నేను మిక్సీ వేసుకుంటానండి. ఈ పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, టమోటా, ఆయిల్, సాల్ట్, ఇంకేమేమి కావాలో నేను వంట చేసేటప్పుడు చూపిస్తాను మీకు అవి. అలాగే 1 లెమన్ కూడా నేను జ్యూస్ పిండాను రైస్లో. నేను మిక్సీ వేసుకున్నానండి. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, టమోటా కలిపి వేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే బాండీ పెట్టుకున్నాను స్టవ్ వెలిగించుకొని. ఈ తాలింపు వేసుకోవటం కోసం 1 స్పూను గీ వేసానండి. గీ వేస్తే టేస్ట్గా ఉంటుంది కదా. గీతో పాటు నేను ఆయిల్ కూడా వేసాను. ఆయిల్ వేసుకున్న తర్వాత జీర కూడా వేసుకుందాం. జీలకర్ర తర్వాత నేను బిర్యానీకి కావాల్సినటువంటి ఏమేమి ఉన్నాయో అవన్నీ వేసేసానండి. బిర్యానీ ఆకులు, లవంగా, దాల్చిన చెక్క, యాలకులు, షాజీరా కూడా కొంచెం వేసాను. సో ఇవన్నీ ఈ గీ ఆయిల్లో పచ్చివాసన పోయే వరకు నేను తిప్పుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ ఇందులో వేసేసానండి 1 కప్పు. ఈ ఆనియన్స్ కూడా పచ్చివాసన పోయే వరకు నేను వేయించుకున్నాను. అలాగే 1 కరివేపాకు రెమ్మ కూడా వేసి అందులో. నెక్స్ట్ 1 చిటికెడు పసుపు వేసుకున్నానండి. ఈ పసుపు కూడా అందులో తిప్పేసేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసి ఆ పచ్చివాసన పోయే వరకు ఈ ఆనియన్స్లో, బిర్యానీ దినుసుల్లో మొత్తం కలిపి నేను ఆయిల్లో తిప్పుకున్నానండి నీట్గా. నెక్స్ట్ వెజిటబుల్స్ 1 by 1 వేసుకుంటాను. ఇప్పుడు ఇక వెజిటబుల్స్ వేసుకోవచ్చు. ఆల్రెడీ నేను బీన్స్ వేసాను, ఇప్పుడు క్యారెట్లు కూడా వేసుకుంటున్నాను. నెక్స్ట్ బంగాళదుంప. ఇవన్నీ ఈ మసాలాల్లో బాగా మిక్స్ అయ్యేటట్టు నేను మిక్స్ చేసి పెట్టుకున్నానండి. కొంచెం లైట్గా ఉడికించుకోవడం కోసం సాల్ట్ కూడా వేసాను. సాల్ట్ వేసిన తర్వాత కొంచెం మగ్గినవి. ఒక 2 minutes నేను మూత పెట్టుకుని అలాగే ఉడికించుకుంటానండి. మధ్య మధ్యలో చూసుకోవటానికి, అడుగంటకుండా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు కొంచెం మెత్తబడిందండి ముక్క. ఆల్రెడీ ముక్క ఎలా ఉడికిందనేది మనం చూద్దాం ఒకసారి. ఒక బంగాళదుంప తీసుకుని నేను చాక్ తీసుకుని జస్ట్ ప్రెస్ చేశాను, ఉడికిపోయిందండి ముక్క. ఇప్పుడు మనం మిక్సీ వేసి పెట్టుకున్నాను కదా, నేను కొత్తిమీర అదంతా వేసుకుంటాను. దానికన్నా ముందు నేను ప్రీ హీట్ చేసుకుంటున్నానండి. ఒక ప్యాన్ పెట్టుకొని ఈ బాండి దాని మీద రైస్ అంతా ఉడికిన తర్వాత దాని మీద పెట్టుకోవడానికి ప్రీ హీట్ చేసుకుంటున్నాను. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, టమోటా నేను మిక్సీ వేసి పట్టుకున్న గ్రైండ్ చేసుకున్నది ఆ పేస్ట్ అంతా ఇందులో వేసి తిప్పుకుంటున్నాను. అది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు తిప్పుకున్నాను. ఇప్పుడు ఈ వెజిటబుల్ బిర్యానీకి నేను రైతా ప్రిపేర్ చేసుకుంటానండి. ఇది ఉడుకుతూనే ఉంటుంది ఒక పక్కన. రైతాకి క్యారెట్, పచ్చిమిర్చి, కొత్తిమీర, అలాగే ఆనియన్స్, కరివేపాకు కట్ చేసుకుని పెరుగులో కలిపేసేసి నేను పక్కన పెట్టేశాను. ఇప్పుడు మనం ఈ వెజిటబుల్స్ చూద్దామండి. మగ్గిపోయినాయి ఎంత ఆల్రెడీ ఆల్మోస్ట్. ఇప్పుడు వాటర్ పోసేసుకోవచ్చు. ఇందులో 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను కదండి, బాస్మతి రైస్. 2 గ్లాస్ వాటర్ పోసుకుంటాను నేను.
పోసుకున్న తర్వాత అంతా తిప్పేసుకుని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకున్నాను. కొంచెం కావాల్సితే నేను వేసాను ఆల్రెడీ. అట్లాగే నిమ్మ చెక్క ఒకటి నేను మీకు చూపించలేదు స్టార్టింగ్లో, బట్ నిమ్మ చెక్క ఇప్పుడు పిండుతున్నానండి. ఒక హాఫ్ చాలు, ఎందుకంటే నేను రైస్ తీసుకున్న క్వాంటిటీ ఒక గ్లాసే కాబట్టి ఫుల్ నిమ్మకాయ ఏమీ అవసరం లేదు. ఒక తెరలు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఆ బాస్మతి రైస్ నానబెట్టుకున్నాం కదా, అవి వేసేసుకోవచ్చు. అవన్నీ వేసుకొని బాగా నీట్గా తిప్పేసిన తర్వాత ఇంకొకసారి నేను సాల్ట్ చూశాను, సరిపోయిందండి కరెక్ట్గా. మళ్ళీ మధ్యలో మూత తీసి చూస్తే ఆల్మోస్ట్ సగం అండి, సగమే ఉడికింది, ఫుల్గా ఇంకా ఉడకలేదు. ఇంకా ఉడికించుకోవాలి మనం, ఇంకా వాటర్ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు వాటర్ తగ్గినాయండి, బట్ ఇది ఫుల్గా కుక్ అయినట్లు కాదు. నేను ఫ్రీ హీట్ చేసి పెట్టుకున్నాను కదా, అది ఇప్పుడు నేను ఇక్కడ పెట్టేస్తాను. చాలా సిమ్లో పెట్టి సిమ్ అంటే లో ఫ్లేమ్లో పెట్టేసేసి ఆ ప్యాన్ మీద ఈ బాండీ పెట్టేస్తాను. ఓకే, లో ఫ్లేమ్లోనే ఉందండి. లో ఫ్లేమ్లో ఆల్రెడీ ఈ ప్యాన్ ప్రీ హీట్ చేసి పెట్టాను, చూపించాను మీకు ముందే. ఇప్పుడు దీన్ని మనం పెట్టేసేసుకొని ఒక 7-8 మినిట్స్ చాలండి. 7-8 మినిట్స్ పెట్టేసుకొని నెక్స్ట్ చూసుకోవచ్చు ఓపెన్ చేసి. ఒక 5-7-8 మినిట్స్ అయిన తర్వాత నేను ఓపెన్ చేసి చూశానండి. ఇప్పుడు నేను ఆ లో ఫ్లేమ్లో ఏమైతే స్టవ్ పెట్టానో అది ఆఫ్ చేస్తానండి. బట్ అప్పుడే సర్వ్ చేసుకోవడం కోసం ఇంకా కొంచెం నీరుంది, ఇంకొక 5-6 మినిట్స్ మనం అట్లాగే పెట్టుకోవాలి. బట్ స్టవ్ అయితే నేను ఆఫ్ చేసేస్తాను. సో 5-6 మినిట్స్ తర్వాత నేను చూశానండి, చూస్తున్నారు కదా, ఇంకొప్పుడు రెడీ అయిపోయినట్టే. మనం సర్వ్ చేసుకోవచ్చు అండి, డిష్ అవుట్ చేసుకోవచ్చు. తినడానికి రెడీగా ఉంది వెజిటబుల్ బిర్యానీ, చాలా టేస్టీగా ఉంది. సాల్ట్ అంతా సరిపోయింది కరెక్ట్గా పక్కగా. యాక్చువల్లీ కొత్తిమీర, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా మనం ఆకులు వేసుకుంటాము, బట్ నేను ఇందులో మిక్సీ చేసి వేసానండి, కొంచెం వెరైటీగా ఉంటుందని. అలాగే మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా సరే ఆకులు అడ్డం పడకుండా, వాళ్ళు కొంతమందికి ఇష్టం ఉండదు, ఇట్లా మిక్సీ చేసి పేస్ట్ లాగా అందులో కలిపేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక రకమైన ఫ్లేవర్, పుదీనా కొత్తిమీర ఫ్లేవర్ వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది, వెరైటీగా కూడా ఉంటుంది. మీకు కూడా చాలా చాలా బాగుంది అనిపిస్తుంది. ట్రై చేయండి. మీరు ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ టేస్టీ అయిన వెజిటబుల్ బిర్యానీ మీరు అందరూ ఇంట్లో చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఒక చిన్న క్లిప్ మీకు చూపిస్తున్నానండి. యాక్చువల్గా ఈ వెజిటబుల్ బిర్యానీ నేను 2014లో ఒకసారి చేశాను. అప్పుడు నేను ల్యాప్టాప్ కొత్తగా కొనుక్కున్నప్పుడు ల్యాప్టాప్ నుంచి తీసిన ఫొటోస్ ఇవి. వెజిటబుల్ బిర్యానీ అండ్ రైతా కూడా ఉంది పక్కనే. నాకు ఎందుకో ఈ పిక్ షేర్ చేయాలనిపిస్తుంది. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వంటకాలతో మీ ముందు